ప్రియులారా, దేవుని యొక్క కొలతలేని కృపా కనికరము చేత, ఆయన కనికరము చేత దినము పరిశుద్ధాత్మనితో ఈ కార్యక్రమమును మీ ఆశీర్వాదము కొరకు మిక్కిలి ప్రయాసపడి మేము జరిగిస్తున్నాము. ఈ ప్రయాసము యొక్క ప్రతిఫలము ఖచ్చితముగా మంచిదిగా ఉంటుంది. ఈ కడవరి దినములలో ప్రతి దేవుని బిడ్డలకు ఒక నడిపింపు. మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు, ప్రభు మీతో ఉంటాడు అని ధైర్యము చెప్పుటకు ఈరోజు మనుషులు కావాలి కదా. అబద్ధాలు చెప్పడానికి చాలామంది ఉన్నారు, కొరతలు చెప్పడానికి చాలా మంది ఉన్నారు, కానీ ధైర్యం చెప్పడానికి కొద్దిమందే ఉన్నారు. సోలిపోకండి. ఈ దినములు మనుషుని యొక్క ప్రేమ తరిగిపోయేటువంటి దినములు కనుకనే పరిశుద్ధాత్మునితో మనము ప్రయాణము చేయడం అలవాటు చేసుకోవాలి. సరేనా? ఈ దినమునకు సంబంధించిన దేవుని మాట 1 రాజులు 18వ అధ్యాయము 43వ వచనం, 44వ వచనం. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీయో కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా గొప్ప ప్రవక్త. అతన్ని చెవులో భయంకరమైనటువంటి కరువు దినాలలో ఒక స్వరం వినబడుతుంది. 41వ వాక్యం, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. సంబంధమే లేదు, వర్షమునకు సూచనలే లేవు, గుర్తులే లేవు. విస్తారమైన వర్షపు చప్పుడు. అహాబు రాజును చూసి చెప్పు, రథమును తీసుకొని త్వరగా బయలుదేరి వెళ్ళు, వర్షము నిన్ను అడ్డగించకూడదు. ఇంకొక వైపు తన దాసుని, అతను సేవకుడే, అతను ప్రభు దాసుడే, ఏలియాకు తోటి సహాయకుడు. చదువుకున్నాం కదా మనం. చూడు, నువ్వు కావాలంటే సముద్రం వైపు చూసి చూడు, అక్కడ మేఘము లేచుచున్నది. వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, వాక్యములో చదువుకుంటున్నాం, ఏమీ కనబడలేదు. నువ్వు మేఘాన్ని చూడమంటున్నావు, ఏమీ కనబడలేదు. వచ్చి చెప్తున్నాడు, మరలా వెళ్ళి చూడు. అయ్యా, ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఏమీ లేదు, మరలా వెళ్ళి చూడు. ఇలాగా వెళ్ళి చూడు 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 అని చెప్పి అతడు లేదు లేదు అంటున్నాడు. ఏలియా విడిచిపెట్టలేదు. అయినప్పటికీ ఒక సీనియర్ మెచ్యూరిటీ కలిగిన వ్యక్తి కదా అంటున్నాడు, ఇంకొకసారి వెళ్ళి చూడు. 7వ మారు అతడు వెళ్ళి చూచినప్పుడు అతను అంటున్నాడు, మనిషి చెయ్యంత చిన్న మేఘము పైకి లేచుచున్నది. చిన్న మేఘం, అరచెయ్యి అంటే ఎంత, ఈ అరచెయ్యంత చిన్న మేఘం లేచేది 7వసారి చూస్తున్నాను. మీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదములు చూడాలి 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 అని చాలా నేను సోలిపోయి పడిపోయాను. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. అవును, ఈ అరచెయ్యంత మేఘం లేస్తుంది. అరచెయ్యి మేఘం వలన ఏమీ జరుగుతుంది, కానీ అరచెయ్యి మేఘమే గొప్ప ధ్వని లాంటి వర్షాన్ని తెచ్చింది కదా. అందువలన ఇందులో నుంచి ఒక పాఠం మనము నేర్చుకోవాలి. ఏమిటంటే, మన కన్నులు విశ్వాసపు కన్నులుగా ఉండాలి, విశ్వాస కన్నులు గలవారమై ఉండాలి. ఏలియాకున్న ఈ విశ్వాసపు కన్నులు, అతని చెవులు విశ్వాసపు చెవులు, విస్తార వర్షపు చప్పుడు. ఆయన ఆశ ఏంది? నా అసిస్టెంట్కి ఆ కృప కావాలి. అలాగైతే ఈరోజు ఈ కృపను ఇచ్చేటువంటి ఆత్మదేవుణ్ణి అనుకోనండి. ఈరోజు చూస్తే మీరు బియ్యం లేకుండా ఉండవచ్చు, బ్యాంకులో డబ్బు లేకుండా ఉండవచ్చు, పర్సులో ఏదో 5 రూపాయలు 10 రూపాయలు ఉండొచ్చు. ఏం చెయ్యాలి ఈరోజు? దిగులు పడకండి. దేవునికి సమస్తము సాధ్యం. యేసు నామములో వర్షం పడలేదు, కానీ వర్షం రాబోతుంది, రథమెక్కి త్వరగా బయలుదేరు అంటున్నాడు. ఇదే విశ్వాసపు వాక్కు, విశ్వాసపు క్రియ. కనుక మీ విశ్వాసమే లోకమును జయిస్తుంది. నా విమోచకుడు సజీవుడు. ధైర్యంగా ఉండండి, అభిషేకమును ఆనుకొనండి, ఆత్మలో నింపబడి ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, పరిశుద్ధాత్ముడా,
మీ బిడ్డల యొక్క కన్నులు తెరవబడునుగాక, విశ్వాసపు కన్నులుగా మారునుగాక. ఈ రోజు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్, ఈ రోజు ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ను చూసి సోలిపోకూడదయ్యా. మీ బిడ్డలను తట్టి లేపి క్రొత్త బలముతో నింపి మీ పరిశుద్ధ నామాన్ని మహిమపరచుకోనండి. చదువు కార్యం, ఇంటి కార్యం, శరీర విషయం, వ్యాపార విషయం, సేవను గురించినటువంటి భారం అన్నిటిలో మీ కృప ఉంచండి దేవా. సమస్తమును దేని కాలమందు చక్కగా జరిగించువారు, చేసి ముగించి మీ నామాన్ని మహిమపరచుకొనండి. యేసు నామములో తండ్రి, ఆమెన్, ఆమెన్. ఎంత సంతోషం. అనేకులకు పంచుకొనండి. గాడ్ బ్లెస్ యు. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.